ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబులే అక్కర్లేదు. అక్కడ పాలించే పొలిటీషియన్స్, వాళ్ళకు అమ్ముడుపోయిన అండర్ వరల్డ్ డాన్స్ ఉంటే చాలు. రీసెంట్గా వచ్చిన దురంధర్ 2 సినిమాలో అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఒక కమీడియన్ క్యారెక్టర్ వెనకాల పాకిస్తాన్లో రక్తం పారించిన ఒక భయంకర నిజ జీవిత పొలిటీషియన్ ఉన్నాడని మీకు తెలుసా? ఒక పక్క టెర్రరిస్టులు, ఇంకో పక్క పాకిస్తాన్ ఆర్మీ, వీళ్ళిద్దరినీ వాడుకొని కోట్లు గడించిన ఒక పొలిటికల్ బ్రోకర్ కథ ఇది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దురంధర్ పార్ట్ 1 వచ్చినప్పుడు ఇతని రియాక్షన్ వేరుగా ఉంది, కానీ పార్ట్ 2 వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా చివర్లో అతన్ని ఒక ఇండియన్ ఏజెంట్గా చూపించడంతో ప్రస్తుతం పాకిస్తాన్లో అతని పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. అసలు ఎవరి నబీల్ గబుల్? ఈ సినిమా వల్ల అతను ఎందుకు అంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? ఈరోజు మన వీడియోలో పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. సినిమాలో జమీల్ జమలి క్యారెక్టర్ని మన సీనియర్ కమెడియన్ అయిన రాకేష్ బేడి గారు చాలా అద్భుతంగా ఫన్నీగా పోషించారు. సినిమాలో అతను పాకిస్తాన్లోని లారీ ప్రాంతానికి చెందిన ఒక పవర్ఫుల్ పొలిటీషియన్. పైకి చాలా బిల్డప్ ఇస్తాడు, కానీ లోపల మాత్రం పెద్ద పిరికివాడే. కానీ నిజ జీవితంలో ఈ జమీల్ జమాలి ఎవరో కాదు, కరాచీని గడగడలాడించిన ఒక కరుడుగట్టిన రాజకీయ నాయకుడు. అతని పేరే నబీల్ గబుల్. పాకిస్తాన్లోని కరాచీ సిటీలో లారీ అనే ఒక మురికివాడ ఉంది. అది మామూలు మురికివాడ అయితే కాదు, ఏసియాలోనే అతిపెద్ద మాఫియా క్రైమ్ మరియు గ్యాంగ్ వార్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. ప్రతి ఇంట్లో డ్రగ్స్, ప్రతి వీధిలో AK-47 గన్లు ఉండే భయంకరమైన డెన్ అది. ఆ ఏరియాలో అడుగు పెట్టాలంటే కరాచీ పోలీసులే కాదు, పాకిస్తాన్ మిలిటరీ కూడా కొంచెం భయపడుతుంది. సరిగ్గా ఇలాంటి ఒక డేంజరస్ ఏరియా నుండి పుట్టుకొచ్చిన ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వాడే ఈ నబీల్ గబుల్. వీళ్ళైతే తరతరాలుగా రాజకీయాలు చేస్తున్న కుటుంబమే. నబీల్ గబుల్ టార్గెట్ ఒక్కటే, ఎలాగైనా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో అడుగు పెట్టాలి, మినిస్టర్ అవ్వాలి. అందుకే అతను ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. తను నేరుగా జనాల్ని భయపెట్టలేదు. ఆ ఏరియాలో అప్పటికే రక్తం పారించిన గ్యాంగ్స్టర్స్ని వాడుకోవాలని డిసైడ్ అయ్యాడు. పాకిస్తాన్ పాలిటిక్స్, క్రైమ్ ఇంకా ISI ఈ 3 ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ దేశాన్ని దోచుకుంటూ ఉంటాయి. నబీల్ గబుల్ కూడా సరిగ్గా ఇదే ఫార్ములాని వాడాడు. ఆ టైంలో లారీలో సినిమాలో చూపించినట్టుగా అర్షద్ పప్పు ఇంకా రెహమాన్ డెకెట్ అనే 2 కరుడుగట్టిన అండర్ వరల్డ్ డాన్స్ ఉండేవారు. నబీల్ గబుల్ వాళ్ళని దగ్గరికి పిలిచి ఒక డీల్ చేసుకున్నాడు. ఎలక్షన్ టైంలో మీ గ్యాంగ్స్ని వేసుకొని జనాల్ని భయపెట్టాలి, రిగ్గింగ్ చేయాలి. దానికి బదులుగా నేను అధికారంలోకి రాగానే మీకు పోలీసుల నుండి ప్రొటెక్షన్ ఇస్తాను అని హామీ ఇచ్చాడు. ఒక చట్టసభకు వెళ్లాల్సిన నాయకుడు రౌడీలతో చేసుకున్న చీకటి ఒప్పందం ఇది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దురంధర్ మొదటి భాగం వచ్చినప్పుడు నబీల్ గబుల్ అంతగా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే అందులో తన క్యారెక్టర్ని ఒక పవర్ఫుల్ నెగిటివ్ లీడర్గా చూపించారని అతను లోపల మురిసిపోయాడు. కానీ దురంధర్ 2 వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇందులో అతని పాత్రను ఒక పిరికివాడిగా, బఫూన్ లాగా చూపించడమే కాకుండా కథలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. అదేంటంటే, జమీల్ జమాలి అలియాజ్ నబీల్ గబుల్ ఒక ఇండియన్ ఏజెంట్ అని. సినిమా క్లైమాక్స్లో అతను ఇండియన్ కోసం పనిచేసే గూఢచారాన్ని, పాకిస్తాన్ వ్యవస్థను లోపల ఉండి నాశనం చేస్తున్నాడని చూపించడం. నబీల్ గబుల్ కొంప ముంచింది ఇదే. పాకిస్తాన్ లాంటి దేశంలో ఒక పొలిటీషియన్ని ఇండియన్ ఏజెంట్ అని ముద్ర వేస్తే ఎంత ప్రమాదమో మనకు తెలుసు. ఈ దెబ్బతో పాకిస్తాన్లోని అతని ప్రత్యర్థులు మీడియా వాడుకొని నిజంగానే ఇండియన్ ఏజెంట్ ఏమో అన్నట్టుగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల ప్రస్తుతం పాకిస్తాన్లో అతని రాజకీయ భవిష్యత్తు మరియు వ్యక్తిగత భద్రత పూర్తిగా అధ్వానంగా తయారయ్యాయి. సినిమాలో రాకేష్ బేడిని చూసి మనం నవ్వుకుంటాం, కానీ రియల్ లైఫ్లో నబీల్ గబుల్ ఒక కోల్డ్ బ్లడెడ్ సోషియోపాత్. అతని బుర్ర ఎంత భయంకరంగా ఆలోచిస్తుందంటే, చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. ఒక ఇంటర్వ్యూలో రేప్ లాంటి అత్యంత సెన్సిటివ్ విషయం మీద మాట్లాడుతూ, ఇఫ్ యూ కెనాట్ ప్రివెంట్ ఇట్ యూ మైట్ యాజ్ వెల్ ఎంజాయ్ ది రేప్ అని అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. మహిళ పట్ల వాడికి ఉన్న గౌరవం ఏంటో దీనివల్ల అర్థమవుతుంది. అతనికి టెంపర్ కూడా ఎక్కువే. తన కోసం పనిచేసేవాడే తనకు పోటీగా వస్తున్నాడని తెలిస్తే తట్టుకోలేడు. రెహమాన్ డెకెట్ అనే గ్యాంగ్స్టర్ లారీలో స్కూళ్లు కట్టిస్తూ పేదవాళ్లకు సాయం చేస్తూ రాబిన్ హుడ్లా మారుతున్నాడు. ఇది చూసిన నబీల్ రేపు వీడే నా సీట్ కేసర్ పెడతాడని భావించి మరో నేరగాడైన ఉజైర్ బలోచ్ను వాడికి ఎదురుగా నిలబెట్టాడు. చివరికి 2009లో రెహమాన్ డెకెట్ ఒక అనుమానాస్పద పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీని వెనుక మాస్టర్ ప్లాన్ నబీల్ గబుల్దే అయినా ఇది చేసింది సినిమాలో చూపించినట్టుగా SP అస్లాం అనేది బహిరంగ రహస్యం. ఎయిర్పోర్టులో ప్యాసింజర్తో గొడవ జరిగితే
పబ్లిక్గా కొట్టాడు. ఒక లీడర్తో గొడవ వస్తే AK-47తో ఫైరింగ్ చేయించాడు. ఒక మినిస్టర్ గ్యాంగ్స్టర్లా వెళ్ళి సామాన్యుడి ఇంటి మీద వెళ్ళి కాల్పులు జరపడం కేవలం పాకిస్తాన్ లాంటి దేశంలోనే జరుగుతుంది. ఇలాంటి చీఫ్ మెంటాలిటీ ఉన్న క్రిమినల్ని సినిమాలో జోకర్లా చూపించి డైరెక్టర్ అతని ఈగో మీద గట్టిగా దెబ్బ కొట్టాడు. పాకిస్తాన్ మీడియాతో ఇంటర్వ్యూ ఇస్తూ ఇతను ఏమన్నాడంటే, నేను లారీలో ఒక డైనమిక్ హీరోని, ఇండియా వాళ్ళు కావాలని నన్ను కమీడియన్ లాగా చూపించారు. అసలు సినిమాలో నటించిన రాకేష్ బేడి అందంగానే లేడు, నా అంత అందగాడు ఇండియాలో దొరకలేదేమో అని బిల్డప్ ఇస్తున్నాడు. బాబు, నువ్వు ఒక మాఫియా బ్రోకర్వి, నీ పిరికి బతుక్కి ఒక కమీడియన్ అయితేనే సెట్ అవుతాడని డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడనుకుంటా. సినిమాలో జమీల్కి కూతురు ఉన్నట్టు చూపించడం సినిమాటిక్ లిబర్టీ మాత్రమే. రియల్ లైఫ్లో నబీల్ గుబిల్కి అసలు కూతురే లేదు, 2 కొడుకులు మాత్రమే ఉన్నారు. అయితే సినిమాలో కనిపించే నదియా గబుల్ అతని అన్నయ్య కూతురు. అంటే సినిమాలో చూపించిన ప్రేమ కథ అంతా కల్పితమే, కానీ పాకిస్తాన్ రాజకీయాలు, మాఫియా, ISI మధ్య ఉండే ఆ ముక్కోనపు నేర సామ్రాజ్యం మాత్రం అక్షరాల నిజం. నబీల్ గబూల్ లాంటి వారు కెమెరా ముందు వచ్చి గప్పాలు కొట్టచ్చు, కానీ దురంధర్ 2 వంటి సినిమాలు వారి అసలు ముసుగును ప్రపంచం ముందు తొలగించాయి. తుపాకులతో దాడులు చేసే వారికి ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్తో ఇండియా సమాధానం చెప్పింది. నబీల్ గబూల్ కేవలం ఒక నీచమైన రాజకీయవేత్త, కానీ ముంబై డ్రుంగి నుండి కరాచీ వరకు చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్న అసలైన డాన్ దావూద్ ఇబ్రహీం గురించి మీకు తెలుసా? ఒక కానిస్టేబుల్ కొడుకు గ్లోబల్ టెర్రరిస్ట్లా ఎలా మారాడు? ఆ గ్రిప్పింగ్ స్టోరీ మన నెక్స్ట్ వీడియోలో కావాలంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మిస్టర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.